ఇక్కడ నొక్కారంటే ఒకసారిగా ఇలా ఉన్నవాళ్ళు ఎలా అవుతారు, శక్తి వస్తుంది. అంటే మీకు ఇచ్చే శక్తి రావచ్చు పోవచ్చు, కానీ ఇక్కడ నొక్కడం అనేది జరిగితే శక్తి వచ్చి తీరుతుంది అంతే. దీని యొక్క గొప్పతనం ఏంటంటే ఒడ్డు దగ్గర నుంచి కాలాపూర్ వరకు ఎలాంటి అనేది ఉన్నా ఇబ్బంది ఉన్నా తొలగించేస్తుంది. ఇందాక చెప్పింది తల వెనక భాగం, మెడ వెనక భాగం, చెస్ట్ వెనక భాగం. ఇది చేసే పని ఏంటి, ఒడ్డు దగ్గర నుంచి ఇక్కడ వరకు కాలాపూర్ వరకు ఉన్న ఎలాంటి ప్రాబ్లం అయినా సాల్వ్ చేసి పెట్టాలి. అంటే ఈ ప్లేస్ లో మనకు ఆర్గాన్స్ ఏమున్నాయి, గోపన్నితులు, హార్ట్, పెరికార్డియం, లివరు, గాల్ బ్లాడరు, లీను, ప్యాంక్రియాస్, స్టమక్, పార్ట్ ఆఫ్ లార్జ్ ఇంటెస్టైన్, పార్ట్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ ఇక్కడ ఉన్నాయి. అంటే మన ఒంట్లో ఉన్న 12 ఆర్గాన్స్ గాను 10 ఆర్గాన్స్ హెచ్చు తగ్గులు కరెక్ట్ చేయబడతాయి. హెచ్చు తగ్గులు ఏది ఎక్కువైనా ఇబ్బంది, ఏది తక్కువైనా ఇబ్బంది. ఈ B6 ఏం చేస్తుంది, మనకున్న 12 ఆర్గాన్లో 10 ఆర్గాన్లు ఏం చేస్తుంది, సమస్థితిని తీసుకొస్తుంది. అలాగే ఈ ఏడు అన్ని శక్తి కేంద్రాలని చైతన్యం చేస్తుంది. అలాగే 72,000 ఛానల్స్ లో కొన్ని ఇక్కడ ఉన్నాయిగా, వాటిని కూడా శక్తివంతం చేస్తుంది. అందుకోసమే మన పూర్వీకులు గాజులు వేసుకోమన్నారు, మగాడనేమో కడియాలు వేసుకోమన్నారు. ఈ గాజులు కడియాలు ఎప్పటి నుంచి వచ్చినాయి, మరి మాడేంటి చైనా వాడంటే నేను కనిపెట్టాను. అంటే మనం వదిలేస్తే పట్టుకున్నాడు అంతే తప్ప అది మనదే. మన గొప్పతనం ఏంటో మనం చెప్పుకోకపోవడం మూలంగా వాడు ఏం చేశాడు, విరవీగుతున్నాడు. కానీ ఇది ఎవరిది కదా. నేను ఒకసారి వెళ్ళి దిగ్విజయ్ ఈ వైద్య విధానం గురించి చెప్పాలి అని వెళ్ళిన తర్వాత ఆయన నాడి చూశాను, ఆయన ఏదో ఉన్న ప్రాబ్లమ్స్ ట్రీట్మెంట్ చేశాను. అంతా చేసిన తర్వాత సార్ నేను కాస్త భారతదేశంలో గుర్తించేలాగా మీ సపోర్ట్ కావాలి సార్ అంటే ఆయన అంటాడు, ఇది చైనా వైద్యం, మనం ముట్టుకోకూడదు. ఏమన్నాడు, ఇది చైనా వైద్యం, మనం ముట్టుకోకూడదు అన్నాడు. నేను అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చాను, ఏంటంటే నిద్రపోతున్న వాడిని మనం లేపొచ్చు, నటించే వాళ్ళని అంటే మన వాళ్ళు కొంతమంది ఏం చేశారు, దీన్ని చైనా అని ఒక ముద్ర వేసి దీన్ని ప్రోత్సహించాల. అందువల్ల మనకి ఈ సైన్స్ తెలియకుండా పోయింది. అవసరమైన సబ్జెక్టు 3 పెట్టారు. ఎంత ముఖ్యమైన సబ్జెక్టును మీకు చెప్పేలాగా, కనీసం తెలిసేలాగా. ఓకే, ఇప్పుడు ఎన్నైనా మనకి గాజులు గొప్పతనం అర్థమైందిగా. కొంతమంది తీసి అవతల పడేస్తున్నారు, తీసి అవతల పడేశారు. హార్ట్ అటాక్లు ఎవరికి వస్తాయి అంటే ఈ గాజులు తీసిన వాళ్ళకి, కడియాలు తీసిన వాళ్ళకి ఉంటాయి. అంతే కదా. నేనేం చెప్పాను, ఇట్లా ఇది కదులుతూ ఉంటే ఇది చైతన్యం అయ్యి ఈ ఏరియా అంతా బాగుంటుంది అన్న. ఎక్కడ ఉంది హార్ట్, ఎక్కడ ఉంది, ఇక్కడేగా. అవి కదులుతూ ఉంటే హార్ట్ ఆగకుండా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండేలాగా ఉంటారు. తీసేశారు, పోయించుకోవాలి. ఇంకో మాట చెప్తా. ఇప్పుడు హార్ట్ అటాక్లు మగాళ్ళకి ఎక్కువ, ఆడవాళ్ళకి ఎక్కువ. మగాళ్ళకి 80% మగాళ్ళు, 20% ఆడవాళ్ళు. ఎందుకంటే మగాళ్ళందరూ కడియాలు తీసేవాళ్ళు కాబట్టి వాళ్ళు అటాక్ అవుతా ఉంది. ఆడపిల్లలు కూడా గాజులు తీశారంటే మగాళ్ళతో పాటు సమానంగా పోయించుకోవాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి గాజులు అంతేగాని తీసేయకూడదు. ఓకే, ఎన్ని చెప్పాను టైం అయినా 2. మూడోది ఏంటంటే ఆడపిల్లలు స్పెషల్. ఆడపిల్లలకి స్పెషల్ ఏంటంటే LI4 అమ్మా. ఇది
ఇక్కడ ఉంటుంది LI4 అంటే బొటన వేలు చూపుడు వేలు ఇక్కడ జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ కాడించి ఒక వేలు ముద్ర వెనక్కి చూపుడు వేలు వైపు నొక్కాలి. చూపుడు వేలు వైపు నొక్కాలి. అక్కడ మీకు పెయిన్ ఎక్కువ ఉంటుంది, అందరికీ ఉండదు ఎంతో కొంత పెయిన్. అదేంటంటే మన ఒంట్లో నొప్పి ఎక్కడున్నా తగ్గిస్తుంది ఒకటి. రెండోది ఏంటంటే తల ముందు భాగం మెడ ముందు భాగంలో ఏ ప్రాబ్లం ఉన్నా తగ్గిస్తుంది. తల ముందు భాగం బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే మీ మొహం ఎప్పుడు గ్లో వచ్చినట్టుగా ఉండాలి అంటే ఏం నొక్కాలి? LI4 నొక్కాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే మొహమే చూసుకుంటారు. నేను మొహంలో 5 ఉన్నాయి. ఏంటవి? కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, నాలుక. ఈ 5 కూడా ఏంటి అంటే పంచభూత అవయవాల యొక్క బిడ్డలు. అక్కడ పంచభూత అవయవాల్లో ఏమైనా తేడా వచ్చిందనుకోండి, ఇక్కడ తేడా కనపడు, మన బిడ్డల్లో తేడా కనపడు. ఉదాహరణకి మన బాడీలో ఉండే కిడ్నీ, యూరినరీ బ్లాడర్ బయట వాటర్ లాగా పనిచేస్తుంది. బయట పంచభూతాల్లో వాటర్ లాగా. బయట వాటర్ ఏం చేస్తుంది? క్లీన్ చేస్తుంది. మనం బాడీని క్లీన్ చేసేది మన బాడీలో ఉన్న కిడ్నీ, యూరినరీ. ఈ కిడ్నీ యూరినరీ బ్లాడర్ లో కనుక వ్యత్యాసం, ఈ కిడ్నీ యూరినరీ బ్లాడర్ ఎట్లా పనిచేస్తుంది అంటే పగలు రాత్రి లాగా పనిచేస్తుంది. ఎట్లా? పగలెవరు, రాత్రి ఎవరు? పగలేమో యూరినరీ బ్లాడరు, రాత్రేమో కిడ్నీ. ఈ రెండు సమానంగా ఉన్నాయనుకోండి, వాళ్ళ చెవులు బాగుంటాయి, వాళ్ళ జుట్టు బాగుంటుంది, తర్వాత వాళ్ళ బోన్ స్ట్రక్చర్ బాగుంటుంది. బోన్ స్ట్రక్చర్, బోన్స్ అండ్ కార్టిలేజెస్ బాగుంటాయి. తర్వాత రీప్రొడక్టివ్ సిస్టమ్, పీరియడ్స్, ప్రెగ్నెన్సీ, ఎరెక్షన్, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసే ఆర్గాన్స్ మన బాడీలో ఎవరు? కిడ్నీ అంటే వీటి మధ్య వ్యత్యాసం వస్తే ఇక్కడ తేడాలు వస్తాయి. ఆ రెండు సమానంగా ఉంటే ఆ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గిపోతాయి. నా జుట్టు రాలిపోతుందో ఆయలో ఈ ఆయలో ఇవన్నీ రాయటం కాదు కావాల్సింది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ కిడ్నీ, యూరినరీ బ్లాడర్ ఎలా ఉండాలి? లివర్ అండ్ గాల్ బ్లాడర్ ఆకాశంలాగా పనిచేస్తుంది. లివర్ అండ్ గాల్ బ్లాడర్ ఎలా పనిచేస్తుంది? ఆకాశం ఇక్కడి నుంచి వెళ్ళిన విషవాయువులన్నింటినీ శుద్ధి చేస్తుంది. అలాగే మన బాడీలో ఉన్న లివర్ అండ్ గాల్ బ్లాడర్ చేసే పని ఏంటి? అంతర శుద్ధి చేస్తాయి. అంతరంగా మీకు ఇంత కొంచెం టెక్నికల్ గా చెప్పాలంటే ఆల్కలైన్ బాయిల్ అనే జ్యూస్ తయారు చేసి ఈ బాడీలో ఉన్న ఎసిడిక్ నేచర్ ని క్లీన్ చేసి నువ్వు ఆరోగ్యంగా ఉండేలాగా చూసే కీ ఆర్గాన్స్ ఎవరు? వీళ్ళ పనితనం బాగుంటే, ఈ రెండు సమానంగా ఉంటే వాళ్ళ కళ్ళు బాగుంటాయి, వాళ్ళ మజిల్స్ అండ్ టెండాన్స్ బాగుంటాయి. వీళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం వచ్చిందనుకోండి, ఒక విధంగా చెప్పాలంటే పగలు రాత్రి మూడు పెళ్ళాలి. ఒకడు పెరిగితే ఒకడు తగ్గాలి, అంతే కదా. రాత్రి పెరిగిందనుకో పగలేం చేయాలి? తగ్గాలి. అట్లాగే మూడు పెళ్ళాల్లో కూడా ఒకడు పెరిగితే ఒకడు తగ్గితే, ఒకడు పెరిగానంటే ఒకడు తగ్గితే ఆ కుటుంబం ఎలా ఉన్నది? నిలబడుతుంది, లేకపోతే రప్చర్ అయిపోతుంది. అట్లాగే ఈ లివర్ అండ్ గాల్ బ్లాడర్లో వ్యత్యాసం వస్తే వాళ్ళ కళ్ళకి ఇబ్బంది, తర్వాత మజిల్స్ అండ్ టెండాన్స్ వాసిపోవటము లేదా షింక్ అయిపోవటము, ఊపిపోవటము, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ లివర్ అండ్ గాల్ బ్లాడర్ ని సమస్థితికి వస్తే ఏమవుతుంది? కళ్ళు బాగుంటాయి, మజిల్స్ అండ్ టెండాన్స్. తర్వాత లంగ్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్ మన బాడీలో ఎలా పనిచేస్తాయి అంటే వాయువు లాగా పనిచేస్తాయి. వాయువు, పంచభూతాల్లో వాయువు. ఈ లంగ్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్ వీళ్ళిద్దరూ సమస్థితిలో పనిచేస్తే వాళ్ళ ముక్కు బాగుంటుంది, ముక్కుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండవు. అలాగే వాళ్ళ స్కిన్
ప్రాబ్లమ్స్ కూడా ఈ లంగ్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్ మీదే ఆధారపడుతుంది. ఈ లంగ్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్ అలా సమస్థితికి తెస్తే ఈ 1000 నాడీ కేంద్రాలు ఉపయోగించుకొని మనం చేయాల్సిన పని అంటే సమస్థితికి వచ్చేలాగా చేయాలి. అలా చేస్తే ముక్కు సమస్యలు, స్కిన్ ప్రాబ్లమ్స్, కాళ్ళు చేతుల్లో వీక్నెస్ వచ్చింది అంటే మనం ఎవరిని పట్టుకోవాలంటే ఎర్త్. మన బాడీలో ఎర్త్ ఎవరు అంటే స్టమక్ అండ్ స్ప్లీన్. వీళ్ళిద్దరూ సమస్థితిలో ఉంటే వాళ్ళ కాళ్ళు చేతుల్లో బలీయంగా ఉంటాయి. లేదా వీక్నెస్ వాళ్ళిద్దరిని ఏం చేయాలి? ఆ స్టమక్ ఈ స్క్రీన్లో కనుక వ్యత్యాసం వస్తే నోటిలో పుళ్ళు రావటం, లాలాజలం అతిగా అవ్వటము, అసలు ఊడకపోవటము లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. వీళ్ళిద్దరిని సమస్థితికి తెస్తే కాళ్ళు చేతులు బలీయంగా ఉంటాయి, అలాగే నోటిలో ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. సరే, ఇంకో కుటుంబం గురించి చెప్పి మన పాయింట్లోకి వెళ్ళిపోతాం. ఆ కుటుంబం ఏంటంటే ఫైర్ కుటుంబం. ఫైర్ అగ్ని. ఆ అగ్నిలాగా మన బాడీలో పనిచేసేది ఎవరు అంటే హార్ట్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్. హార్ట్ అండ్ ఈ రెండు సమానంగా ఉంటే వాళ్ళ నాలుక బాగుంటుంది, వాయిస్ బాగుంటుంది, తర్వాత బ్రెయిన్ పవర్ బాగుంటుంది, అలాగే బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. అంటే స్మాల్ ఇంటెస్టైన్, హార్ట్ ఈ రెండు ఏంటి? జంట. ఒకళ్ళు పగలైతే ఒకళ్ళు రాత్రి. పగలు రాత్రి సమానంగా ఉంటే ఈ మధ్య ఒక ప్రమాదం చెప్తా, మీరు కాబోయే డాక్టర్లు కాదా. ఏంటంటే హార్ట్ స్లోగా ఉంది అని పేస్ మేకర్లని లక్షలు తీసుకుని ఇక్కడ పెడుతున్నారు ఇన్స్ట్రుమెంట్. వాస్తవానికి ఏంటంటే నొక్కితే తగ్గిపోతుంది. ఈ రెండు స్మాల్ ఇంటెస్టైన్, హార్ట్ ఈ రెండు సమానం అవడానికి ఏం లే, ఓ చిన్న సూది తీసుకొచ్చి ఈ చిటికెన వేలు ఇక్కడ మనం అలా టచ్ చేసి పెడితే చాలు, హార్ట్ స్ట్రెంథన్ అయిపోతుంది. ఎంత టైం పడుతుంది? ఒక 10 నిమిషాలు, ఒక అరగంట. ఇలాంటి దానికి బయట చేస్తున్న పని ఏంటంటే ఇలాంటి సర్జరీలు చేసేసి జనాన్ని ఆ దారుణమైన స్థితికి తీసుకెళ్తున్నారు. ఆ సర్జరీ జరిగిన తర్వాత ఆయన ఎట్లా ఉంటాడు? ఏ పని చేయమన్నా నేను వాంగా ఏ పని చెయ్యా అనే మాట తప్ప, అంటే కొలాప్స్ అయిపోతారు ఈ కుటుంబాలు. ఎందుకన్నానంటే ఈ సబ్జెక్ట్ జనంలో వెళ్ళకపోవడం మూలంగా కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి. వాడి జీవితం కూడా ఎందుకు పనికిరాకుండా పోతా ఉంది. మనం ఎట్లా సమస్థితికి తేవాలన్నప్పుడు ఇందాక ఒక మాట చెప్పాను. ఈ B6 అనే నాడీ కేంద్రం ఉంటే 10 ఆర్గాన్స్ సమానంగా సమస్థితికి వచ్చేస్తాయి అని చెప్పానండి. సమస్థితి అంటే ఏదో ఎక్కడి నుంచో ఉంటుంది అనుకోబాకండి. ఇదే ఈ సబ్జెక్ట్లో మీకు ఇచ్చే 10 నాడీ కేంద్రాల్లో మీకు పూలంత సమస్యలను తగ్గించేలాగా, ప్రమాదాలను తగ్గించేలాగా, మీరు దృఢంగా ఉండేలాగా చేసేటువంటి పాయింట్సే ఒక 10 చెప్తున్నా. అది చెప్పాను, ఇంత అక్కడ కూడా చెప్పాను మీకు. ఏంటి? పెద్ద గంటి కొడితే చిన్న గంటలు ఏమన్నాను పెట్టుకుపోతాయి. అలాంటి పెద్దవే చెప్తున్నా. ఎన్నైనా ఇప్పుడు 3 LI4 చేసినప్పుడు పంచభూతాత్మ అవయవాల యొక్క బిడ్డలైన చెవులు, కళ్ళు, నోరు, నాలుక, ముక్కు సమస్యలు పరిష్కారం అవుతుంది. ఫేస్ గ్లో వస్తుంది. తర్వాత ఒంట్లో నొప్పులు ఎక్కడ ఉన్నా తగ్గుతాయి. మరి ఆడపిల్లలకి ఇది బ్యూటీ పార్లర్కి వెళ్లకుండా గ్లో వచ్చేలాగా, నిండుగా లక్ష్మీదేవులాగా ఉండటానికి ఉపయోగపడే ఈ నాడీ కేంద్రాన్ని మర్చిపోవచ్చా? ఓకే. ఏంటి మీ సాధనం? ఏంటి మీ పెన్నే సాధనం కదా. ఇంటన్నప్పుడు కాసేపు కట్టాలనుకోండి, బ్రహ్మాండంగా పనిచేస్తాయి. ఓకే, 4వది రాసుకోండి. LI11. 4వది ఏంటి? LI11 ఎక్కడ ఉంటుంది అంటే మన మోచేయి ఉంది కదా, ఇదిగో ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఫోల్డ్ అయిన పైన ఉంటుంది LI11. అక్కడ లైట్ కలరు, థిక్ కలరు స్కిన్ ఏర్పడుతుంది. లైట్ కలర్కి డార్క్ కలర్కి మధ్యలో ఆ పాయింట్ దగ్గర LI11
LI11 ఏంటో రాసుకోండి, సర్వరోగ నివారణ. ఇది సర్వరోగ నివారణ. ఇదే క్రికెట్లో చెప్తారే ఆల్రౌండర్ అని, అలాంటి పాయింట్ ఇది LI11. LI11 ఎలాంటిదంటే హోమోస్టాటిక్ పాయింట్. హోమోస్టాటిక్ అంటే హార్ట్ బీట్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఇక్కడ నొక్కితే ఏమవుతుంది, నీకు ఎంత ఉండాలో అక్కడికి వచ్చేది. ఒకరికి తేడా ఉంది నిర్మాణంలోనూ, ఇంకోటి కాదు. కానీ నీ నిర్మాణాన్ని బట్టి నీకెంత ఉండాలో అంతకి తీసుకొచ్చి పెట్టే నాడీ కేంద్రం ఎక్కడ ఉంది? బీపీ అయినా, షుగర్ అయినా, థైరాయిడ్ అయినా, హార్ట్ బీట్ అయినా, ఇంకా శరీర ధర్మాలన్నీ కూడా ఏం చేస్తుంది? నోట్లో చేసేస్తుంది. అలాగే ఇమ్యూనిటీని పెంచుతుంది, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఎన్నైనప్పటికీ 4. ఐదోది రాసుకోండి, DU14. 5 ఏంటి? DU14 ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ ఈ ప్లేస్ మీరు అర్థం చేసుకోగల ఎట్లా అంటే బ్యాక్ హెయిర్ లైన్ నుంచి బెత్తుడి కిందకి, బ్యాక్ హెయిర్ లైన్ నుంచి బెత్తుడి కిందకి. మీరంతా టెక్నికల్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళ కోసం చెప్తున్నా. ఇట్స్ ఎ జంక్షన్ ఆఫ్ సర్వైకల్ అండ్ థొరాసిక్ స్పైన్. ఇట్స్ ఎ జంక్షన్ ఆఫ్ సర్వైకల్ అండ్ థొరాసిక్ స్పైన్. ఇక్కడ ఈ పాయింట్ ఎందుకు ఉపయోగపడుతుందంటే మన శరీరంలో కల్లా అతిపెద్ద ఇమ్యూనిటీ పాయింట్, అతిపెద్ద. తర్వాత ఇది చేసే పని ఏంటంటే మలేరియా కానీ, టైఫాయిడ్ కానీ, డెంగ్యూ కానీ, కరోనా కానీ ఇలాంటి వ్యాధులు సోకకుండా కాపాడుతుంది. ఏంటి? మలేరియా కానీ, టైఫాయిడ్ కానీ, డెంగ్యూ కానీ, కరోనా కానీ ఇలాంటి వ్యాధులు సోకకుండా ఉపయోగపడే నాడీ కేంద్రం మన శరీరంలో ఎక్కడుంది అంటే ఇదిగో ఇక్కడ. అమ్మయ్య, ఇప్పుడు దీని గురించి చెప్పాల్సి ఉంది. ఏంటంటే కరోనా వచ్చి ఎన్నాళ్ళైంది మన దేశానికి? 6 ఆ టైంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ లేదా వెస్ట్రన్ కంట్రీస్ లో ఉన్న పెద్ద పెద్ద హెల్త్ ఎక్స్పర్ట్స్ కానీ ఏం చెప్పారు అంటే భారతదేశం జనాభా 140 కోట్లు. ఈ కరోనా సోకటం మూలంగా చాలా మంది చచ్చిపోతారు, జాగ్రత్త అని చెప్పి. పైగా ఏమన్నారంటే మీ దేశంలో సరైన హాస్పిటల్స్ లేవు, ఫెసిలిటీస్ లేవు అని చెప్పారు. ఎక్కడ చచ్చిపోయారు? ఆ దేశాల్లో చచ్చిపోయారు, మన దేశంలో కూడా చచ్చిపోయారు కొంతమంది. కానీ వాళ్ళు బాగా ఖర్చు పెట్టుకోవడం చచ్చిపోయారు. వాళ్ళు ఎవరు చచ్చిపోయారు? బాగా ఖర్చు పెట్టుకోవడం చచ్చిపోయారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చేసిందంటే కరోనా మూమెంట్ కాస్త తగ్గిన తర్వాత ఒక డాక్యుమెంట్ తెచ్చింది. భారతదేశంలో చావులు ఎందుకు తక్కువ అని వాళ్ళు నివేదిక ఇచ్చారు. ఏమనంటే భారత సాంప్రదాయ ఆరోగ్య విధానాలే ఇక్కడ సావులు తక్కువ ఉండడానికి కారణం అని తేల్చి ఒక రీసెర్చ్ సెంటర్ గుజరాత్ భావనగర్ లో స్టార్ట్ చేశారు. 2.5 సంవత్సరాలు అయ్యింది. వాడు రిపోర్ట్ తేలితే ప్రపంచ ప్రజలకి మనమే ఆదర్శపాయం అవుతాం. కానీ ఈ రిపోర్ట్ తేలని ఇస్తుందా? ఒక రకమైన మాఫియా ఇలాంటి నివేదికలు ఎప్పుడు బయటికి రానివ్వరు. కానీ వాస్తవం ఏంటి? మనం పాటిస్తున్న సాంప్రదాయ ఆరోగ్య విధానాలే భారత్కి వెన్నుముక. అంతకు మించిన ఆరోగ్య విధానం బయట ఎక్కడ లేవు 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 లేవు. మీ సాంప్రదాయాలను వదలటమే సావుకు దగ్గర అవడం కారణం అనేది గుర్తించుకోండి. సరే, ఈ 4వది మీకు అర్థమైందిగా. దీన్ని యాక్టివ్ చేయడానికి మన వాళ్ళు, మన పూర్వీకులు చేసిన ఏర్పాటు ఏంటి?
గొలుసులు. అందరూ వేసుకున్న గొలుసులు దేని చైతన్యం చేస్తుంది? ఓకే, ఇది అర్థమైందిగా? ఎన్నోది ఇది? 5 అయిపోయినాయి, ఇంకో 5 చెప్పాలి. ఆయన కూడా దగ్గర పెడతాం. ఇంకొకటి ఏంటంటే GB21 అండి. GB21 రాసుకోండి. GB21 ఎక్కడ ఉంటుంది అంటే మెడ పక్కపుటే ఉంటుంది. మెడ పక్కపుటే ఉంటుంది. ఇదేంటంటే థైరాయిడ్ సమస్య రాకుండా ఉంటే లేకుండా చేస్తుంది థైరాయిడ్. అలాగే బాడీలో వేడి సర్వతత్వాల సమస్యని చేసి మీకు ఉండాల్సిన మజిల్స్ ఎంత ఉండాలో అంతా చేసేలాగా ఉన్న నాడీ కేంద్రం అనేది GB21. మరి మీరు వేసుకున్న కోర్సు U14 తో పాటు GB21 కూడా యాక్టివేట్ చేస్తాయి కదా, అవునా? అంతే కదమ్మా. ఇక్కడ వేసిన కోర్సు ఎక్కడి నుంచి కూడా వచ్చేది బయట కిందకి. ఇప్పుడు ఎన్నైనా ఇక్కడికి 6 అయిపోయి. 7th నాడీ కేంద్రం చెప్తున్నాను. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. అది REN 17 అమ్మా. REN 17 ఎక్కడ ఇది? ఇక్కడ స్టెర్నమ్ బోన్ అని ఉంటుంది. స్టెర్నమ్ బోన్ కదా. స్టెర్నమ్ బోన్ కాడి నుంచి 3 వేళ్ళు పైకి ఇక్కడ గుంటలాగా ఉంటుంది. మీకు అర్థం అవడం కోసం చెప్తున్నా. ఆంజనేయ స్వామి చెప్తాడు ఏమని? ఇట్లాని నా రాముడు నా దేవుడు ఉన్నాడు అని. ఆ ప్లేసే ఈ REN 17. అది శక్తి స్థల్. ఏంటి? మనిషికి ఏంటది? శక్తి స్థల్. అంటే మనం తింటే శక్తి రావచ్చు పోవచ్చు, కానీ ఇది నొక్కితే శక్తి వచ్చి తీరుతుంది. పైగా హార్ట్ అటాక్ నుంచి బయటపడేసే నాడీ కేంద్రం ఏమిటి అంటే ఈ REN 17. హార్ట్ అటాక్ నుంచి వినండి, ఏడైపోయి ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచేది కూడా ఇదే. ఊపిరితిత్తుల సామర్థ్యం పెంచుతుంది, శక్తిని ఇస్తుంది, హార్ట్ అటాక్ నుంచి రక్షిస్తుంది. ఇక్కడి నుంచి బెత్తుడి కిందకి, ఇక్కడ REN 14 అనే నాడీ కేంద్రం. REN 14. ఇదేంటంటే ఇట్స్ అలారం పాయింట్ ఆఫ్ హార్ట్. మీకు హార్ట్ అటాక్ రావడానికి ముందే ఇక్కడ ఏమొస్తుంది? పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ వచ్చే ప్లేస్ లో ఇక్కడ కనుక నొక్కితే హార్ట్ అటాక్ లో ఉన్న వాళ్ళకు కూడా బయటికి రావచ్చు. ఈ రెండింటిలో నొక్కితే హార్ట్ అటాక్ వచ్చి ముట్టుకున్న టైంలో, కొలాప్స్ అయిపోయిన టైంలో ఇక్కడ నొక్కితే ఏమవుతుంది? హార్ట్ అటాక్ నుంచి దగ్గర దాకా వెళ్ళినోడు కూడా బయటికి రావచ్చు. అయితే నేను ఇప్పుడు చిన్న విషయం అల్లోపతి వాళ్ళు సిపిఆర్ అనే వైద్యం పేరు మీద ఈ పని చేస్తున్నారు. REN 17ని REN 14ని యాక్టివేట్ చేసేలాగా అరచేయి ఇలా పెట్టి ఇట్లా నొక్కండి అని చెప్తున్నారు కదా. అంటే ప్రపంచవ్యాప్తంగా మనం అనుసరిస్తున్న ఈ ఆరోగ్య విధానాన్ని అల్లోపతి కూడా ఆ పేరు మీద కాకుండా వేరే పేరు మీద చేస్తా ఉంది. అంటే వాళ్ళు చేసే నొప్పుడికి ఆధారం ఏంటంటే ఈ REN 17 అంటే REN 14. ఇప్పుడు మీకు అర్థమైందా? దొంగ వైద్యం జరుగుతూ ఉంది అని. దొంగ పని అయినా మంచి పని, మనం అభినందించాలి. అందుకని అలోపతి డాక్టర్లు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. ఈ భారతీయ వైద్యాన్ని ప్రపంచానికి అందిస్తూ ఉన్నాం కదా. మనం మెచ్చుకో, ఏది మంచి అయితే అది మనం మెచ్చుకోవాలి. వాళ్ళు చేస్తున్న ఈ పని మానవాళి అందరికీ ఉపయోగపడే పని. కానీ ఎన్నైనా ఇప్పటికీ ఏంటి? ఇక్కడ 4, 5, 6, 7, 8. అమ్మా ఇప్పుడు చూడండి, నేను చెప్పేది. ఆంజనేయ స్వామి 3 మాలలు వేస్తాడు. 3 మాలలు. ఒక మాల ఇక్కడ ఎండ్ అవుతుంది, ఇంకో మాల REN 14 దగ్గర ఎండ్ అవుతుంది,
ఇంకొక మాల ఇక్కడ 2:12 దగ్గర ఎండ్ అవుతుంది. ఈ 2:12 అని రాసుకోండి. 2:12. ఈ 2:12 ఏంటంటే కొంతమందికి ఆకలి ఇట్లా తిరగానే అంత ఆకలి వేస్తుంది, కొంతమందికి అసలు ఆకలే ఉండదు. ఈ 2:12 యొక్క గొప్పతనం ఏంటంటే ఎక్కువ ఉన్నవాడికి తగ్గిస్తుంది, తక్కువ ఉన్నవాడికి పెంచుతుంది. ఇది కూడా ఎలాంటిదే అలారం. ఇది కూడా నీ కడుపులో ఏదైనా తేడా ఉంటే ఇక్కడ నొప్పి వస్తుంది. ఆ నొప్పి వచ్చే ప్లేసే దీన్ని ఏమంటారు ఇంటర్నేషనల్ గా 2:12. ఆంజనేయ స్వామి వేసుకున్న 3 మాలలకి అర్థమైందా? ఒకటి DU14, 2 GB21, 3 1070. ఇంకొక మాల యాక్టివేట్ చేస్తూ 1014, ఇంకో మాల 1096. మన పూర్వీకులు ఈ సైన్స్ ని ఆభరణాల రూపంలో వాడేసుకున్నారు. మనం ఇప్పుడు చదువుకుంటున్నాం. ఇప్పుడు నుంచి నువ్వు నొక్కినా పర్వాలేదు, మాల వేసుకున్నా పర్వాలేదు. అందుకని చిన్న కొలుసు పెద్ద కొలుసు కదా గొడవ. పూర్వం రోజుల్లో 7 వారాల నగలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఉండేలాగా చూసుకునేవాడు. సరే, ఓకే. ఇప్పుడు నగలు ఉన్నా లేకపోయినా మీకు నొప్పుకోవడం వచ్చింది కాబట్టి ఎందుకు ఈ చేతిలో నేను ఉంది కాబట్టి ఆఖరి కదా లాస్ట్ వన్ వచ్చి రాసుకోండి. సహస్రారం. సహస్రారం బ్రాకెట్లో బ్రహ్మనాడి. సహస్రారం బ్రాకెట్లో బ్రహ్మనాడి. ఈ సహస్రారం అనే పేరు, బ్రహ్మనాడి అనే పేరు ఎప్పటి నుంచి ఉంది? దేవతల కాలం నుంచి ఉంది. ఎక్కడ ఉంటుంది అంటే ఇదిగో ఇక్కడ. ఇక్కడ అనే దాంట్లో కొలమానం ఉంది. ఎక్కడి నుంచి అంటే ఐబ్రోస్ దగ్గర సెంటర్ నుంచి ఒక బెత్త, 2 బెత్తలు, 3 ఏళ్ళు. చిన్నపిల్లల మాడు అంటారే, ఇక్కడ ఈ మాడు యొక్క గొప్పదనం ఇది ఏంటంటే ఈ సహస్రారం చేసే పని ఏంటంటే శారీరక, మానసిక అన్ని రకాల సమస్యలు తగ్గిస్తుంది. శారీరక, ఫిజికల్ అండ్ మెంటల్ ప్రాబ్లమ్స్ ని తగ్గించే నాడీ కేంద్రం సహస్రారం. ఏం చేస్తారు? చిన్నపిల్లలకి ఆముదం పెట్టి కాస్త మర్దనా చేస్తారు. మరి మీరు చేయాల్సిన పని ఇప్పుడు మర్దన. కాస్త నూనె రాసినప్పుడల్లా కాసేపు అట్లా నూనె పెట్టి మర్దన చేయండి. లేదు, నిద్ర పట్టని వాడికి నిద్ర పట్టడానికి ఉపయోగపడే అతిపెద్ద నాడీ కేంద్రం ఈ సహస్రారం. పడుకోబోయే ముందు ఏం చేస్తారు? మర్దనా చేయండి. మర్దన ఊరున్నా లేకపోయినా మర్దన చేయండి. ఇది చైతన్యవంతమై మీ మెమరీ పవర్ పెరుగుతుంది. మీకు తెలుసున్నా తెలియకుండా ఉన్న అన్ని ఆరోగ్య సమస్యల్ని, అనారోగ్య సమస్యల్ని తగ్గిస్తుంది. ఇది అతి పవర్ఫుల్. ఎందుకంటే 72,000 శక్తి నాడుల్ని చైతన్యం చేసి ఒక్కసారిగా శక్తి పెరిగేలాగా చేసేటువంటి అతిపెద్ద నాడీ కేంద్రం ఈ సహస్రారం. ఓకే, మీకు చెప్తా అన్న 10 చెప్పేసి ఈ 10 కనుక మీరు రోజు కనీసం ఒక్కసారి ఎంత టైం పడుతుంది? ఒక్కో దానికి 2 నిమిషాలు పెట్టండి. ఇది DU14 తప్ప మిగతా అన్ని 2 ఉన్నాయి చూసుకోండి. LU7 2, V6 2, LI4 2, LI11 2, GB21 2, 217, 214, 212 ఒకటే. 5 ఒకటే ఉన్నాయి. 5 మాత్రం 2 ఉన్నాయి. 10ని 30 నిమిషాలు పడుతుంది. ఈ 30 నిమిషాల పాటు రోజు పొద్దున్న సాయంకాలం కనుక ఎవరైతే చేస్తారో ఇప్పటికి వరకు ఉన్న అనారోగ్యాలు క్లియర్ అయిపోతాయి. ఇక ముందు అనారోగ్యం బారిన పడకుండా మీరు శక్తివంతం అయ్యేలాగా, జీవితంలో మీరు ఏ స్థాయికి వెళ్ళాలో ఆ స్థాయికి వెళ్ళేలాగా ఈ శక్తి ఉపయోగపడుతుందని మీ తల్లిదండ్రుల, మీ వంశస్థుల యొక్క కోరిక
నెరవేర్చేలాగా మీరందరూ తయారవ్వాలని, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు చెప్పేలాగా నాకు ఒక అవకాశం ఇచ్చిన మీ కాలేజీ సిద్ధార్థ కాలేజీ యాజమాన్యానికి ధన్యవాదాలు చెప్తూ, ఇలాంటి ఒక మంచి కార్యక్రమానికి గొప్ప వ్యక్తి మన మధ్య ఉన్నందుకు అందరికీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా శిష్యుడు నారగారి ప్రసాద్కి ధన్యవాదాలు చెప్తూ, ఈ కార్యక్రమం నేను ఈ సబ్జెక్ట్ చెప్పడం ఆపుతా. కానీ మీలో ఎవరికైనా అనారోగ్యం ఉంటే, తలనొప్పో మెడనొప్పో నడునొప్పో ఏమైనా ఉంటే ఈ కార్యక్రమం అయిన తర్వాత కలవండి. ఏంటి అంటే ఈ కార్యక్రమంలో ఉన్న గొప్పతనం ఏంటంటే, మీ అంతరావయవాల పనితీరు ఎలా ఉందో నాడి ద్వారా తెలుసుకోవచ్చు. నాడి ద్వారా తెలుసుకోవచ్చు. ఆ నాడి ద్వారా తెలుసుకోవడం ద్వారా ఏం తినచ్చు, ఏం తినకూడదు, ఏది ఏ టైంలో తినాలి లాంటి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. తర్వాత ఏ పాయింట్ మీద మీరు కాన్సన్ట్రేషన్ పెట్టాలో చెప్తారు. ఎప్పుడు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత సమస్య ఉన్న వాళ్ళకి మాత్రమే, లేని వాళ్ళు ఈ 10 నాడీ కేంద్రాల్ని ఎంత వాడుకుంటే అంత మంచి ఆరోగ్యవంతులు అవుతారని చెప్తూ గ్రేట్